ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చాలంటే ప్రజలు మంచి మనసులై ఉండేటువంటి ప్రజలు ఉన్నారు. ఆ మంచి మనసులు ఉండేటువంటి ప్రజల్లో జన విజ్ఞాన వేదిక అటువంటి దాంట్లో సభ్యులందరూ కూడా మంచి మనసున్న వ్యక్తులు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి మా వాసవి క్లబ్ అధ్యక్షుడు కూడా వాకటి రామ్మోహన్ గారు అయితేవి, జన విజ్ఞానిక అధ్యక్షుడు రాజా గారు అయితేవి, ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు మంచి మనసున్న నవ్వులతో ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరిచేటువంటి మా టౌన్ సిఐ గారు సుబ్బారావు గారికి, సభ్యులందరికీ, వాసవి క్లబ్ సభ్యులకి, జన విజ్ఞాన సభ్యులకి, రవి గారికి ముందుగా నా వందనములు. ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. మేము కూడా గూడూరులో ప్రతి సంవత్సరం కూడా ఒక 2-3 చోట్ల ఈ చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము. మా గూడూరు పాన్ బ్రోకర్ అసోసియేషన్ తరఫున కూడా ఒక 2-3 రోజుల్లోనే రాములవారి గుడి దగ్గర రాజా వీధిలో చలివేంద్రం ఓపెన్ చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే మా వాసవి క్లబ్లో వాకాటి రామ్మోహన్ రావు గారు వాళ్ళ తల్లి గారి పేరైన కాంతమ్మ గారి పేరుతో చాలా సేవా కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక 7-8 సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు మేము వాసవి క్లబ్ మరియు జన విజ్ఞాన వేదిక వాళ్ళకి కలిసాం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కలిసి, ఎందుకంటే వీళ్ళంతా మంచి సేవ చేయాలనే దృక్పథం ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు మా వంతు వాసవి క్లబ్ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖ పరంగా తెలుపుకుంటూ, ఇంత ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి టౌన్ సిఐ సుబ్బారావు గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్నదాన్ని.